మీరు తెన్నంతగా కష్టపడ్డ నా తోబుట్టువులందరికీ శిరస్సు వంచి హృదయపూర్వకంగా నా అన్నదమ్ములకు ఆడబిడ్డలందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు, ధన్యవాదాలు. మా పాత్రికేయ మిత్రులకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. నేను వచ్చిన కాడికి వెళ్ళి చూస్తున్నా, మీరందరూ బాగా డల్గా కూర్చున్నారు. ఏదో అయిపోయింది అది ఉంటుంది చూడ, దశదిన కర్మ కోతే ఎవరో చచ్చిపోయినాక 10వ దినానికి పోతే డల్గా అందరు ఇట్లా కూర్చొని ఉంటారు. అట్లా కూర్చొని ఉన్నారు మీరు. ఏమైంది? అంత రందిపడేంత బాధ ఏమైంది మనకు? ప్రజలు 14 ఏళ్ల పాటు ప్రజల ఆదరణతో, ప్రజల దీవెనతో మొదలు 14 ఏళ్లు కారు రై 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 అని 100 కిలోమీటర్ల స్పీడ్తోని ఆనాడు కాంగ్రెస్ గుండెల్లో రైలు ఉరికిస్తూ 14 ఏళ్ల ఉద్యమంలో 100 కిలోమీటర్ల స్పీడ్తో ఉరికినాం. ఆ తర్వాత ప్రజల దయతోని అధికారం ఇస్తే 10 ఏళ్ల పాటు ఆనాడు అధికారంలో కూడా 100 కిలోమీటర్ల స్పీడ్తో ఉరికినాం. మరి 24 ఏళ్లు 100 కిలోమీటర్ల స్పీడ్తో కారు ఉరికితే కొద్దిగా అప్పుడప్పుడు సర్వీసింగ్ అవసరం పడుతుందా పడదా? ఇప్పుడు అదే జరుగుతుంది. కొద్దిగా సర్వీసింగ్ అయిపోయింది, మళ్ళా పార్లమెంట్లో రోడ్ ఎక్కినామంటే మళ్ళా 100 కిలోమీటర్ల స్పీడ్తో ఉరకాల్సిన బాధ్యత, ఉరికించే శక్తి సత్తా మీకే ఉన్నదనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఎందుకంటే ఏదో బాధలో ఏదో జరిగిపోయింది అనే ఒక ఆవేదనలో మీరందరూ చాలా డల్గా కూర్చొని, అయ్యో మన ప్రభుత్వం పోయింది, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాదంటే మాకు జీర్ణమైతే లేదు. ఇంకా కూడా చాలా ఊర్లల్లో అదే రకంగా ప్రజలు మాట్లాడుతున్నారు, రైతులు మాట్లాడుతున్నారని కలిసినప్పుడల్లా ఏ ఊరికి పోయినా, ఏ జిల్లాకు పోయినా మన నాయకులు, మన కార్యకర్తలు చెప్తున్నారు. నేను మిమ్మల్ని అందరినీ ప్రార్థించేది ఒకటే, ఆలోచించమని కోరేది కూడా ఒకటే. ఇది ఒక రకంగా మన మంచిగా జరిగింది. ఎందుకంటే మనకు ఏదైతే దిష్టి ఉండేనో ఆ దిష్టి కూడా పోయింది ఈ దెబ్బకు. నిజంగా చెప్తున్నా. ఇది ఇంకో మాట కూడా నేను చెప్తా ఉన్నా. నిజంగా ప్రజలకు కూడా మన సారు కేసీఆర్ గారి విలువ తెలిసి రావాలంటే ఇది జరగవలసిన అవసరం కూడా ఉండే. ఎందుకంటే చీకటి ఉంటేనే వెలుగు విలువ తెలుస్తుంది. ఇట్లాంటి వల్ల సన్నాసుల పాలన ఉంటేనే ఒక సమర్థుడి పాలన యొక్క విలువ కూడా ప్రజలకు తెలుస్తుంది అనే మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. నిన్నగాక మొన్న నేను మన సిఈ గారు ఉంటారు, మన కాళేశ్వరం ప్రాజెక్టు సిఈ గారు, ఆయనతో మాట్లాడితే ఆయన అన్నాడు ఒక మాట, మరి సార్ మా దగ్గర నీళ్లు వస్తలేవు, మరి ముఖ్యమంత్రి ప్రభుత్వం ఏమో మా మీద కోపం రైతుల మీద చూపెడుతున్నది, కాళేశ్వరం అనే ప్రాజెక్టులో 100 భాగాలుంటే 100 అంకాలుంటే 100 కంపోనెంట్స్ ఉంటే అందులో ఒకటి మేడిగడ్డ. ఆ మేడిగడ్డలో 86 పిల్లర్లుంటే 2వ 3వ పిల్లర్లలో సమస్య వచ్చింది. అంటే కాళేశ్వరం ప్రాజెక్టులో 100 ఉంటే 100లో ఒకటి మేడిగడ్డ. ఆ మేడిగడ్డలో 86 పిల్లర్లుంటే 1వ 2వ పిల్లర్లల్లా సమస్య వచ్చింది. కానీ మీరు టీవీ చూస్తే, యూట్యూబ్ చూస్తే, రేవంత్ రెడ్డి మాటలు వింటే, ఉత్తమ్ కుమార్ రెడ్డి మాటలు వింటే ఎట్లా అనిపిస్తుందంటే మొత్తం 1,00,000 కోట్లంతా గంగపాలైనాయి, గోదావరి పాలైనాయి, దండుగైపోయింది మొత్తం ప్రాజెక్ట్ అన్నట్టు అడ్డగోలుగా మాట్లాడుతున్నారు. అందుకే మేము పోయినాం మన